ప్రస్తుతం మనము సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడే వీళ్ళందరూ ఉట్లపరస నిర్వాహకులు. అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం ఈ యొక్క ఉట్లపరస. దీన్ని వీళ్ళు దిగ్విజయంగా దాదాపు 70-80 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారంటే ఇది చాలా అందరూ కొనియాడదగ్గ విషయము. ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ తరాలకు కూడా అందాలనే తపనను కూడా మనము అభినందనీయము, అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయము. ఇది సూగూరు ఆంజనేయ స్వామి ఈ శ్రీరామనవమి ఉత్సవాలు 1990 నుంచి చాలా భారీగా జరుగుతూ ఉన్నాయి. దానికి ముందు మా పెద్దలు అన్ని విధాలుగా దీన్ని సహకరించి అన్నదానాలు, పానకాలు, ఈ ఊర్లో సమస్యలు లేకుండా అన్ని విధాల వాళ్ళే ఉట్లమాన్ని రెడీ చేసి వాళ్ళే ఎక్కి ఈ ఊరు పెద్దలు మాకు ఇది ఇచ్చిండే వరము, మా ఊరు పెద్దలు ఇచ్చిండే వరము. ఈ వరాన్ని మేము స్వయాన దేవుడే అని స్వీకరించి మా హృదయపూర్వకంగా దీంట్లో పనిచేసి మా పిల్లలు మేము అంతా మా ఊరు ఐకమత్యంగా దీన్ని సంవత్సరము నిలబడి కష్టపడి అన్ని విధాలుగా దీన్ని ఇంకెన్ని రోజులైనా మా పిల్లల భవిష్యత్తు అయినా మేమే చేయాలా, మనం అందరూ బాగుండాలా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ఉట్లపరచ దాదాపు 70-80 ఏళ్ళ కింద జరుగుతుంటుంది. కాకపోతే మేమైతే దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అన్నదానాలు, పానకాలు, కోలాటాలు, కుస్తీ పోరాటాలు. మాకంటే ముందు పెద్దోళ్ళు ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి, భజన కార్యక్రమాలు చేసి ఈ దేవస్థానం ఇంప్రూవ్మెంట్కి ఎంతో కష్టపడినారు. ఈ దేవాదాయ శాఖ చేరిన తర్వాత దీన్ని కొంచెం తగ్గిందే తప్ప అంతకుముందు సొంతంగా డబ్బులు వేసుకొని వాళ్లే కుస్తీలు ఏర్పాటు చేసి దాంట్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బులు కూడా దీనికే పెట్టి ఇంటింటికి చందాలు ఎత్తి ఈ కుల మత భేదాలకు అతీతంగా అందరూ పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ జయప్రదం చేస్తూ ఉంటాము. మా పిల్లల తరఫున మేము కూడా మొత్తం అంతా కంటిన్యూ చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడ మా సూగూరు గ్రామంలో ఇట్లా జరుగుతుందంటే మా చిన్న పిల్లలప్పటి నుంచి దాదాపు అంటే 19 అంటే మేము కూడా పుట్టింది అప్పటి నుంచి జరుగుతామని చాలా సంతోషంగా ఉంది. సూగూరు యువకులు బాగా సత్తా ఉండేవాళ్ళు. వాళ్ళు యువకులు అనేదే కాదు, ముసలాళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ చేతనైన వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. అల్టిమేట్ గా మనకు పైకి ఎక్కి ఏం చేయాలి వాళ్ళు ఫైనల్ గా? టోటల్ గా పైకి ఎక్కాలా. 4 టెంకాయలు కట్టినారు కదా, దాంట్లో ఏదో కాయ పీక్తే వాటికి ఉట్లపరస సమాప్తం అయిపోతుంది. ఇదంతా ఎంతసేపు జరగవచ్చు? ఇది ఎక్కే వాళ్ళ సత్తా బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంతమంది ఎక్కుతారు? ఒక్కసారి వచ్చి మినిమం వచ్చేసి 20 నుంచి 25 మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఏమన్నా చిన్న పిల్లల్ని పైకి స్టెప్ బై స్టెప్ పంపిస్తాం. ఓకే. కానీ ఇది చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. సంవత్సరం వరకు ఎదురు చూస్తారు దీనికోసం. వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. అనంతపూర్ జిల్లా హిందూపురం ఈ సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో తరతరాలుగా జరుగుతున్న ఈ ఉట్లపరసన చాలా గ్రాండ్ గా జరుగుతుంది.
మా ఉద్దేశం ప్రజల్ని ఉత్సాహపరచడానికి, అలాగే మన ప్లేయర్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి, వాళ్ళ ఎంకరేజ్ చేయడానికి, అలాగే పేరెంట్స్ కానీ